జనగామ జిల్లాలోని రఘునాథపల్లి పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేష్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో కోర్టు చర్యలకు ఆదేశించింది. ధాన్యం అమ్మకాల విషయంలో గొలుసు నరసయ్యపై కేసు నమోదు చేశారు. అయితే బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా సెక్షన్ 41A కింద దర్యాప్తు చేయాలని ఆదేశించింది హైకోర్టు. అయితే కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా 4 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోర్టు ఎస్ఐ నరేష్ యాదవ్కు వారం రోజుల పాటు జైలు శిక్షను విధించింది. వీటితో పాటుగా 2,000 రూపాయలు జరిమానా, బాధితుడికి 50,000 రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అట్లా కాదన్న, గెలిచి కాదు, మనం రైతులది ఇక్కడ మనం తీసుకున్నాం. సరే, వాడు ఏం జరిగింది, వాడు తీసుకున్నాడు, వాడు మన దగ్గరికి సీడ్ అని వచ్చి దీనికని వచ్చి వాడు సాగర్ గాడు ఇక్కడికి వచ్చి అసలు వాడు మనకేమైనా పరిచయమా, లేకపోతే వాడి కంపెనీ అని మనకేమైనా సీడ్ బాటిల్ ఇట్లా ఇతర పోట్లు ఇచ్చిండా, వాడు ఏమి ఇచ్చిండని మనకేమి ఇవ్వలే. వాడు ఏమి ఇవ్వకపోయినా కూడా మన దగ్గరికి వచ్చి అరే పెద్దపల్లి